హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజైతే మనము గోవా వెళ్తున్నాము. అది కూడా ముంబైలో ఉన్న గోవా. ఏంటా ఈ ట్విస్ట్ అంటారా? వీడియోలోకి వెళ్తూ మాట్లాడేసేసుకుందాము. మేము ముందుగా ఇంట్లో నుంచి అయితే 2 o'clock బయలుదేరాము. మా చిన్నోడు కాలేజ్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. మధ్యలో ఆగుతా ఇలా సోడాలు తాగుతూ ఉన్నాము. సోడా అంటే చాలా ఇష్టం అనమాట మా చిన్నోడికి. ఇది కూడా వాడు తీసుకున్నది. వాడికి నచ్చక నా మొహాన్ని వేస్తే నేను సేల్ చేస్తున్నాను. ఈ రోజైతే మనం బోరువెల్లిలో ఉన్న గొరై బీచ్కి అయితే వెళ్తున్నాము. మాకు ఇంటి దగ్గర నుంచి తానే మీద నుంచి వచ్చాము. ఇంచుమించు 2.5 hours నుంచి 3 hours అయితే పట్టింది. దగ్గరలోకి రాగానే ఆ గోవా వైబ్స్ అయితే నిజంగా కనిపించాయి. దీని గోవా ఎందుకంటారంటే ఇక్కడ స్టేకి ఫేమస్ అండ్ సీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఇలా చిన్న సందు లోపల నుంచి ఉంటుందన్నమాట. ఎంట్రీ చూశారు కదా, ఎగ్జిట్ వచ్చి వేరే వైపు. ఓలా క్యాబ్స్ వెళ్తాయి, ఆటోస్ వెళ్తాయి, మన ఓన్ బైక్స్ కానీ ఏవైనా తీసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇటు నుంచి వెళ్తే ఈ చుట్టుపక్కల కూడా చూడండి అన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ తినాలన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న సైడ్స్ అన్నీ కూడా హోటల్స్ ఉంటాయి. జనరల్గా ఇక్కడికి ఎలా వస్తారంటే సాటర్డే వీకెండ్స్ వచ్చేసేసి సండే ఈవినింగ్ అలా వెళ్ళిపోతారు. ఇది మెయిన్ ఫేమస్ అనమాట ఇటు ఏరియా కూడా స్టేకి. సేమ్ ఇవన్నీ షాప్స్ అన్నీ చూసినా కూడా గోవా లాగే ఉంది. పర్ డే అంటే 12 hours తీసుకుంటారంటే 1200 నుంచి 2000 3000 అలా ఉంటాయి అనమాట. ప్రతి హోటల్లో ఈవెంట్స్ ఉంటాయి. మనకు షిరిడి చుట్టుపక్కల ఎలా హోటల్స్ ఉంటాయో అలానే ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన చోట ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇలా లోపలికి రాగానే సముద్రమే కనిపించలేదండి 4-5 kilometers వరకు. షాక్ అనమాట. అలా నీళ్లు లేవని చెప్పేసేసి చాలామంది చాలా లోపలికి తీసుకెళ్తున్నారు. కార్లని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అన్నట్టు పార్కింగ్ మాత్రం అంత లోపలికైతే పెట్టొద్దు, చాలా డేంజర్. అది వీడియో చివరిలో చెప్తాను. మేమైతే ఇంకా చక్కగా వీడియోస్ 4-5 ఫొటోస్ తీసేసుకున్నాము. రైడ్స్ కూడా క్లోజ్ చేసేసారనమాట. ఈవెన్ సన్సెట్ కూడా మిస్ అయిపోయాము. వాష్రూమ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఎదురుగా అయితే రుయా కేఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ లైన్ అంతా కూడా హోటల్స్ ఉంటాయి అనమాట. మనకు నచ్చిన చోట లోపలికి వెళ్ళొచ్చు, బాత్రూమ్కి అది వెళ్ళాలన్నా కూడా. అండ్ ఈవెన్ సముద్రంలో ఆడుకొని ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకోవాలన్నా కూడా ఇక్కడ లోపలికి వచ్చి చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, చక్కగా మార్చుకుంటున్నారు. ఇంకా అన్నట్టు లోపలికి రాగానే ఇంకొక షాక్ అనమాట. ఇది సేమ్ మనం గోవాలో ఉన్నామా ముంబైలో ఉన్నామా అనేది కూడా అర్థం కాలేదు. అస్సలు సూపర్బ్ ఉందనమాట. డీజే ఉంది, మన మందు తాగేవాళ్ళు మందు తాగుతున్నారు, సిగరెట్లు అంతా కూడా అంతా వాతావరణం అంతా గోవా ఉన్నట్లే ఉంది. సీ ఫుడ్ కూడా బాగా దొరుకుతుందనమాట. మేమైతే ఇక్కడ ఏం తినలేదు, ఎందుకంటే జనరల్గా మందు అవన్న చోట మేమైతే ప్రిఫర్ చేయము తినడానికి. లోపల 4-5 ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చేలోపు చీకటి పడిపోయింది. ఇప్పుడు వింటర్ అవ్వటాన పొద్దు చాలా తక్కువ అంటారు కదా. సో ఫుల్ అయితే ఆకలేసేస్తుంది. ముందు ఆత్మరాయిని శాంతింపజేయాలని చెప్పేసి ఒక బండి దగ్గరికి అయితే వచ్చాము. ఇతను వేడివేడి గుగ్గిళ్ళని చాట్లాగా చేపించుకొని తిన్నామన్నమాట. అన్ని రకాల ముక్కలు, మామిడిపళ్ళు ముక్కలు, బంగాళదుంప అన్నీ కలిపేసేసి ఒక పేపర్లో వేసేసి 2 స్పూన్లు అయితే వేసేసి ఇచ్చాడు. ఇంకా మామిడిపళ్ళు ముక్కలు, జాంకాయ ముక్కలు అన్నీ ఏవి కావాలంటే అవి ఇస్తున్నారనమాట. అది తిన్నాక నాకు అంత టేస్ట్ అయితే నచ్చలేదు. ఇంకా వేరే బళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట. పకోడీలు అమ్ముతున్నారు, ఇంకా గోల్గొప్ప ఉంది, పానీపూరీలు ఉన్నాయి, బేలు ఉన్నాయి. ఇలా లైన్ బారు కూడా మొత్తం ఫుడ్ కౌంటర్స్ అనమాట. అన్నట్టు 7 o'clock అయితే మాత్రం ఇవన్నీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అనమాట. పోలీసులు వచ్చేసేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారు. ప్లస్ వీళ్ళు కూడా 7 o'clock అవ్వగానే వాళ్ళు కూడా లిమిటెడ్గా తెచ్చుకుంటున్నారు అనమాట. ఫుడ్ ఐటమ్స్ కూడా అవి అవ్వగానే ఇంక వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయి, అడగంగానే ఓన్లీ 2 ప్యాకెట్స్ అంతవరకే ఉన్నాయని చెప్పారు. సో అదైతే వేయించుకొని పిల్లలు తిన్నారు. అసలు నూడిల్స్ అయితే టేస్ట్ సూపర్బ్ అనమాట. అలా చల్లటి వాతావరణానికి వేడివేడి నూడిల్స్ అయితే చాలా టేస్ట్ అద్దిరిపోయింది. అది తినేసేసాము. ఇక బళ్ళు చూడండి 7 o'clock అవ్వగానే ఇంకా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. పోలీసులు కూడా ఊరుకోవట్లేదు, వీళ్ళు రోజు ఉండే పని కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది చూడండి మినీ గోవా. సేమ్ అలా గోవా లాగా హోటల్స్, తాటి చెట్లు అన్నీ బాగా ఉన్నాయి కదా. ఇంకా తాటి చెట్లు ఉన్నప్పుడు కొబ్బరి బొండాలు ఉంటాయి, తాటి ముంజలు కూడా అమ్ముతున్నారు. ముంబైలో తాటి ముంజలు చాలా కష్టం దొరకటము. బట్ దీనికి క్యూ చూడండి ఎంత జనం ఉన్నారో దానికి. సో మనకైతే దొరకవని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే వెయిటింగ్ చూడండి ఎంత ఉందో. భోజనం చేసుకొని సముద్రంలో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. మనం అయితే వెళ్ళాము, అటు 2 sides హోటల్స్ ఉన్నాయన్నా కదా. సో అందులో ఒక హోటల్కి అయితే వెళ్ళి కూర్చున్నాము భోంచేయటానికి. ఇక్కడైతే ఏ ఫుడ్కైనా వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా టైం పడుతుంది. ఫస్ట్ స్టార్టర్ అయితే చెప్పుకున్నాము, సోయా చాప్ చెప్పుకున్నాం అనమాట. అందరి మీద చాలా క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. ఇంకోటి వచ్చి పిల్లలు వచ్చి చికెన్ థాలీ చెప్పుకున్నారు. దాంట్లో వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రోటీస్ ఇచ్చాడు. ఒక 3 ఇచ్చినట్టున్నాడు. బాస్మతి రైస్తో రైస్ ఇచ్చారు, అండ్ సోల్ కడి, ఆనియన్, ఇంకా దాల్ ఇచ్చారు, పాపడ్ కూడా ఇచ్చారు దాంతోపాటు. ఇది వచ్చేసి ఫిష్ మీకు చూపించడానికి ఎలా ఉంటుందని చెప్పి సీ ఫుడ్ ఫేమస్ అన్నా కదా. సో ఇది వీడియో మీకోసం.
అనగానే చలి హోటల్‌లో ఎక్కువుందని జెప్పేసి మా వారేం జేశారు, స్వెటర్ తీసుకొని రమ్మన్నారు కార్‌లో ఉన్న స్వెటర్‌ని. సో, మా వాడేం జేశాడు, వెళ్లి స్వెటర్ తీసుకొని వస్తా కారు చాలా లోపలికి పెట్టాం గదా! మమ్మీ వాళ్ళు నడవడం దూరం అయిపోద్దని జెప్పేసి ఇటు ఆపోజిట్ సైడ్‌లో పెట్టాడనమాట. భోంచేసుకొని 9:00కి చూడంగానే ఒక్కసారిగా షాకు. సముద్రం చాలా ముందుకొచ్చేసిందనమాట. ఆ రోజు నిజంగా లేచిన వాళ్ళు చాలా మంచిది. లేకపోతే ఆ నీళ్ళలో కారు ఎళ్ళిపోయేదేమో అనిపిచ్చింది. నిజంగా ఆ రోజు చాలా లక్కీ అనమాట. వీళ్ళు చూడండి చక్కగా ఫ్యామిలీ డిక్కీలో కూర్చొని బీచ్‌లో ఒక రౌండ్ వేయటానికి వెళ్తున్నారు. సో, మేము కూడా కార్‌లో ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే వెళ్ళాము. ఇదొచ్చి బీచ్ హౌస్ అటు లాస్ట్‌కి ఉందనమాట. సో, లోపలికెళ్ళేసేసి పిల్లలు మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక వీడియో తీసుకొనొచ్చారు. మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. అదండి. చక్కగా అలా తిరిగేసేసి చక్కగా ఫొటోస్ అన్నీ చూసుకున్నాము. ఇంకా నైట్ టైమ్ అయింది కదా! ఇదిగో ఇలా జీప్‌లో, కార్‌లలో, బైక్స్ మీద ఇలా వాటర్‌లో అలా తిరుగుతున్నారు. మేమైతే ఫొటోస్ తీసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరేసొచ్చామనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.